ఆర్డీఎస్ఎస్ పథకం అమలుతో రాష్ట్రంలో మళ్లీ చీకట్లోకి వెళ్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో రైతులు ఉచిత విద్యుత్ లబ్ధిదారుల నెత్తిపై పిడుగు పడబోతోందని మండిపడ్డారు. ముందుగా రీఛార్జ్ చేసుకుంటే తప్ప కరెంటు రాని ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని కేసీఆర్ మొదటి నుంచి వ్యతిరేకించారని గుర్తు చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం ఈ పథకానికి తెరలేపారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం అనుకూలంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఆర్డీఎస్ఎస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఇన్సిడెంట్స్ మొదలైనయో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ప్రజల తరఫున స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా. దాంతో వెంటనే ఇవాళ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజుల్లో తేరుకొని లే స్మార్ట్ మీటర్లన్నీ తీసేస్తున్నాం, మేము ఎప్పుడైతే మీ పాత పద్ధతిలో పోస్ట్ పెయిడ్ మీటర్లో పెడతాం, మీరు ఆందోళనకు గురి కావద్దు అని చెప్పి వెంటనే విత్డ్రా చేసుకుంది. రాహుల్ గాంధీ ఖర్గేల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనేమో స్మార్ట్ మీటర్లు వద్దు తప్పు అని చెప్పి ఉద్యమం చేస్తూ, తెలంగాణలో మేము అదే స్మార్ట్ మీటర్లను తెస్తాం, ఉత్తరప్రదేశ్లో పీకేసినాయి తెచ్చి ఈడ పెడతాము అని అంటే ఇది ఏమన్నట్టు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేదా అది ఊరికొక తీరు పార్టీనా? విద్యుత్ పైన కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఒక విధానం ఉండాలి కదా రాహుల్ గాంధీ గారికి. ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ ఇండియాలో తెలంగాణలో కూడా అదే మాట్లాడాలి కదా. అక్కడ వద్దని ప్రియాంక గాంధీ నాయకత్వం వహించి రోడ్ల మీద వరేస్తున్న స్మార్ట్ మీటర్లు తెలంగాణకి ఎట్లా లాభం అవుతాయి? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి.